హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గోదావరి సీరియల్ ఏ టైంలో టెలికాస్ట్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, అలాగే ఏ డేట్లో లాంచ్ అవుతుంది అనేసి చాలా మంది అయితే మెసేజ్ చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ. వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అసలు ఏ సీరియల్ ఎండ్ అవుతుంది అనేసి మనకి ఇంతవరకు క్లారిటీ అయితే రాలేదు కాబట్టి మనము ఏ సీరియల్ ఎండ్ అవుతుందని ఫస్ట్ ప్రిడిక్ట్ చేయగలిగితే మన గోదావరి సీరియల్ ఏ టైంలో వస్తుంది అనేసి మనమైతే ఒక అంచనాకైతే రావచ్చు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న టీఆర్పీ రేటింగ్స్ చూసిన తర్వాత ఎంత ఘోరం టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయంటే అంత ఘోరమైన టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. అంటే అవ్వని వర్సెస్ మన దీప అనే పేర్లు పెట్టేసి తమిళస్ అయితే మామూలు ట్రెండింగ్ అయితే అవ్వలేదు. ఎందుకంటే కార్తీక్ దీపం సీరియల్ 8 సంవత్సరాల తర్వాత డీగ్రేడ్ అయ్యి నెంబర్ 1 పొజిషన్ కోల్పోవడం మాత్రం జీర్ణించుకోలేకపోతారు ఫ్యాన్స్. అలాగే సీరియల్ కూడా అట్టే ఉంది, అబ్బా వరస్ట్గా ఉంది. ఈరోజు 100 కామెంట్స్ వచ్చింటే 100 కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి, కానీ ఒక్క పాజిటివ్ కామెంట్ అంటే ఒక పాజిటివ్ కామెంట్ కూడా లేదు. అందువల్ల అయితే కార్తీక్ దీపం సీరియల్ టైం చేంజ్ అయ్యేదానికి ఆస్కారం కూడా ఎక్కువ ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. అలాగే అవార్డ్ ఫంక్షన్ అయితే రాబోతుంది కదా మనకి. అవార్డ్ ఫంక్షన్ వచ్చి ఒక వీడియో అయితే చేసినాను, ఎవరైనా చూడకుండా చూడండి ఎవరు ఎన్ని అవార్డ్స్ గెలిచారు అనేసి. అక్కడ మనకి 22వ తారీఖు అంటే ఈ సండే కాకుండా రేపు వచ్చే సండే కాకుండా ఆపే సండే మళ్ళీ 29వ తారీఖు సండే కూడా టెలికాస్ట్ అయితే చేస్తూ ఉంటారు అనేసి మనకైతే తెలుస్తుంది. అంటే 3 అవర్స్ 6 నుంచి 9 PM వరకు, అలాగే 6 నుంచి 9 PM వరకు అయితే టెలికాస్ట్ చేస్తూ ఉంటారు అవార్డ్ ఫంక్షన్లో. అవార్డ్ ఫంక్షన్లో గోదావరి సీరియల్కి మంచి హైప్ అయితే ఇప్పించారు, ఎందుకంటే ఆ సీరియల్ని బాగా ప్రమోట్ చేశారు. మీరు చూసుకున్నట్టయితే ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ టైంలో కూడా వాళ్ళైతే ఒక ప్రోమో అనేసి, ఆ ప్రోమో వేసిన తర్వాత వాళ్ళ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి అక్కడ రామరాజు గారు వాళ్ళంతా పరిచయ వేదిక లాగా అయితే అయింది. ఎందుకంటే అందరు యాక్టర్స్ ముందర ఒక పరిచయ వేదిక లాగా అయింది కదా, అదేవిధంగా గోదావరి సీరియల్ కూడా ఒక పరిచయ వేదిక లాగా అయితే అయింది. హీరో ఎవరు అనేది అక్కడ చూపించలేదు మనకి, ఎందుకంటే హీరో లేకుండానే దాదాపు ఒక 30-40 ఎపిసోడ్లు ఉంటాయనేసి మనకైతే తెలుస్తుంది. అక్కడ హీరో ఎవరు అనేది మనకైతే తెలియదు. దేవా అయితే కాదనేసి 100-200% అయితే ఈరోజు కన్ఫర్మ్ అయిపోయింది. అంటే దేవా మిథున వల్లనే నువ్వుంటే నాటక సీరియల్ అయిపోయింది అనేసి ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు. దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్ అయితే ఉంది, ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి వాచ్ చేయండి. అక్కడ మనకైతే క్లారిటీ అయితే అయిపోయింది. ఇక్కడ ఇంటింటి రామాయణం సీరియల్ కళ్ళు మూసుకొని 8:30 PM గోదావరి సీరియల్ వేస్తారని నేనైతే అనుకున్నాను. కానీ ఇక్కడ ఇంటింటి రామాయణం సీరియల్ 10+ నుంచి 12+ క్రాస్ అయ్యి ఒకేసారి అందరూ బ్లాస్ట్ చేసిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి, 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 3 ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చి 7:30 PM, అలాగే 8 PM, 8:30 PM. ఈ 3 ఆప్షన్లలో ఏ టైంలో అన్నా టెలికాస్ట్ అయితే చేయొచ్చు. అలాగే చిన్ని సీరియల్ అయితే ఎండ్ అవుతుందని 99% అయితే తెలుస్తుంది. అది అయిపోయిన తర్వాత లేకపోతే ఇన్ కేస్ చిన్ని సీరియల్ కానీ ఎండ్ కాకపోతే నిన్ను కోరి సీరియల్ అయితే ఎండ్ అవుతుంది. ఈ 2 సీరియల్లో ఏదో ఒక సీరియల్ ఎండ్ అయ్యి చిన్ని సీరియల్ని ఆ టైంకి ఏమైనా షిఫ్ట్ చేస్తారా, లేకపోతే మధ్యాహ్నం ఇప్పుడు మనకు ప్రైమ్ టైంలో ఉండే సీరియల్స్ కార్తీక్ దీపం కానీ ఇల్లు ఇల్లాల పిల్లలు కానీ ఇంటింటి రామాయణం సీరియల్ని 12:30కి షిఫ్ట్ చేస్తారా అనేది మనం అయితే వెయిట్ చేసి చూడాలి. మీరు ఏ టైంలో చూడాలనుకుంటా అంటారు గోదావరి సీరియల్ అని కింద కామెంట్ చేయండి. అలాగే టైం వచ్చి లాంచింగ్ డేట్ వచ్చి 23వ తారీఖు ఒక 10% ఉండొచ్చు. 23వ తారీఖు కాకుండా మనకు 30వ తారీఖు అయితే మార్చి 30వ తారీఖు అయితే 99% అయితే మనకు లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. ఎందుకంటే అవార్డ్ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఆ ప్రమోషన్స్ మామూలుగా జరగవు కాబట్టి అవంతా జరిగిపోయిన తర్వాత వేస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోతండి. మీరు గోదావరి సీరియల్ని ఏ టైంలో చూడాలనుకుంటా ఉంటారో కూడా కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోతండి. థ్యాంక్ యూ సో మచ్.